సోదరులకు రైతన్నలకు అందరికీ నమస్కారం. మా పేజీని ఫాలో చేస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇవాళ చెప్పడం ఏంటంటే సూపర్ శక్తి అనేది మనం గతంలో వీడియోలు కూడా పెట్టడం జరిగింది ఫుడ్ సెట్టింగ్లో. ఇప్పుడు కలింగడ కానీ కర్బూజ కానీ ఢిల్లీ వెరైటీ ఏదైనా కానీ మనము దాదాపు 38 రోజుల నుంచి 42 రోజుల వరకు ఆ సమయంలో 42-45 రోజుల సమయంలో మనము వీటిని డ్రిప్ ద్వారా 10 లీటర్ల క్యాన్ అండి, ఇది 10-15 లీటర్ల క్యాను. ఇది డ్రిప్కి వాడడం వలన ఏమి యూజ్ఫుల్ అంటే కాయ యొక్క సైజు, నాణ్యత, షైనింగ్ ఎక్సలెంట్గా వస్తుంది. కొద్దిగా మంది ఏం చేస్తారంటే కొద్దిగా ఒక క్యాను వాడడం జరుగుతుంది. దీంతో పాటు మనం బోరాను వదులుకున్నట్లయితే సమస్య క్లియర్ అవుతుంది. ఎందువలన ఈ బోరాను వదలడం వల్లే కాయ చీలకలు కానీ కాయ జంపుగా రాకోకుండా ఒక లెంత్గా రాకుండా అలాగే నిలబడిపోయిందంటే మనము కాయ సొట్టగా రావడం, వాటికి ఈ బోరాను అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బోరాన్తో పాటు ఈ సూపర్ శక్తి వాడడం వలన చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఉంటుంది. మీరు కాయలు చూపిస్తా చూడండి తోట కూడా ఎంత అద్భుతంగా ఉందో, పైరు కూడా ఎక్సలెంట్గా ఉంది. పైరు చూడండి, కాయ చూడండి ఎంత షైనింగ్గా వచ్చిందో. కాయ చూడండి ఒకసారి. ఇలా ఉన్నప్పుడు చూడండి ఎంత అద్భుతంగా సైజులు వచ్చాయో చూడండి ఒకసారి. చూడండి, మనం చూసుకున్నట్లయితే ఈ కాయ అనేది కొద్దిగా వంకరిగా ఉండడం జరిగింది. ఈ వంకిరిని మనం అది వాడుకున్నట్లయితే డ్రిప్పుకు చాలా ఎక్సలెంట్. బోరాను కనీసం అంటే 2 నుంచి 3 సార్లు బోరాను వదులుకున్నట్లయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాయలు కూడా దాదాపు దగ్గర 2.5 కిలో వరకు టచ్ అయినాయి. 3 వరకు రావడం జరుగుతుంది. మనం దీనికి వచ్చేసి ఇప్పుడు డ్రిప్పుకు ఈ షైనింగ్ చాలామంది ఏమనుకుంటారంటే 13-0-45, 0-52-34 వీటిని వాడుతారు. దయచేసి ప్రతి ఒక్కరూ 15-15-30 కానీ 15-15-30 కానీ మరియు అలాగే 17-10-27 వదులుకున్నా కూడా షైనింగ్ అనే సైజులు అనేవి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0-52-34 వదిలిన తర్వాత 15-15-30 వదులుకున్న తర్వాత 2 బ్యాగులు 17-10-27 వదులుకున్న తర్వాత మరి పట్టిసాలు వదులుకున్నట్లయితే ఆ క్యాను పట్టిసాలు వదులుకున్నట్లయితే ఆటోమేటిక్గా సైజులు అనేది వచ్చేస్తాయండి, బ్రహ్మాండంగా ఉంటాయి. మీరందరూ ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీ భరత్ కుమార్.